హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుట్టి బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, నిన్న చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా అని. అది ఇదే ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే పిక్సార్ట్లోకి వెళ్ళి యాడ్ ఫొటోస్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మన గ్యాలరీ అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనం ఏ ఫ్రేమ్ పెట్టి చేయాలనుకుంటున్నామో ఆ ఫ్రేమ్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి ఈ ఫ్రేమ్లో అయితే మొత్తం 9 పిక్స్ పడతాయి ఫ్రెండ్స్. 6 ఏమో నార్మల్ ఫొటోస్, 3 ఏమో బీజిఎం రిమూవ్ చేసిన పిక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఆ ఫ్రేమ్లోకి ఎలా సెట్ అవుతుందా అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్లో పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ ఫ్రేమ్లోకి అనేది మన ఫోటో సెట్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సెట్ అయిన తర్వాత పైన ఎరేజర్ పై ట్యాప్ చేసుకొని బయట వేస్ట్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జూమ్ చేసుకుంటూ అది రిమూవ్ చేసుకుంటే వేస్ట్ పార్ట్ మొత్తం మనకి ఇంకా ఫోటో అనేది నీట్గా అండ్ క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫోటో అయితే సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మిగతా 5 ఫొటోస్ కూడా అలానే సెట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెసే. నేను ఫుల్ లెంత్ వీడియో పెట్టాలి అంటే మళ్ళీ చాలా బాగా లాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఇక్కడ స్పీడ్గా పెట్టేసా. సో అన్నీ అలా బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్లో పెట్టేసుకుంటే మనకి ఫ్రేమ్ అనేది సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత బయట వేస్ట్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఫోటోకే ఫుల్ ప్రాసెస్ ఉంచా ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఒక ఫోటో చేస్తే ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి అని చెప్పేసి. ఈ 3 పిక్స్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోసే ఫ్రెండ్స్. సో ఆ హ్యాండ్ పైకి ఆ ఫోటోది బ్యాక్గ్రౌండ్లో వేస్ట్ పార్ట్ మొత్తం ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. అందుకే నేను రిమూవ్ చేసేస్తున్నా పార్ట్ మొత్తం. ఇలా సెట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సో నేమ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకొని ఉన్నది దీనిలో యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను ఎన్టీఆర్ అని చెప్పేసి నేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఫ్రేమ్లో అనేది కరెక్ట్గా సెట్ అయిపోయిద్ది.